మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలము దేవుని మందిరంలో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇష్టం లేదా మాట? మరి గట్టిగా చెప్పండి. దేవుడు మనలను దీవించునుగాక. రైట్. ఈరోజు ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ప్రభువు మనం సేవించే దేవుడు ఎంత జాలి, దయ, కనికరము గలవాడు కదా. మొన్నటి వారం మనం ఏ వాక్యం ధ్యానం చేసుకున్నాం? మొన్న వారం ఏ వాక్య ధ్యానం చేసుకున్నాం అమ్మా? ఎంతమందికి అర్థమైంది వాక్యం? అర్థమైందా వాక్యం? మొన్న వారం మనం యేసు ప్రభు వారు మనకు పరిచయం కాకముందు మనం ఉన్న చీకట్లో ఉండేవాళ్ళం. అంటే ఎవరిని ఆరాధించేవాళ్ళం, ఎవరిని పూజించేవాళ్ళం మనకు తెలిసేది కాదు. మన తాత ఆరాధిస్తున్నాడు, మా నాయన ఆరాధిస్తున్నాడు, ఏమండి, మనము అలాగే ఆరాధించేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం సత్యమును తెలుసుకున్నాం. నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఒకవేళ ఉంటే ఆది నుంచి తెలియజేయగలిగిన వాడెవడైనా ఉంటే నాకు చూపుడి అని సవాల్ ఇసిరాడు మనం చదువుకున్న వాక్యంలో. ఈ ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలన్నిటిలో దేవుడు అనిపించుకోవడానికి తగిన కార్యములు కలడానికి రుజువులు కలిగిన పరిశుద్ధ గ్రంథం బైబిల్. అది మనం తెలుసుకునేది కదా. మరి మీలో ఎంతమందికి జ్ఞానోదయంగా అర్థమైందో తెలియదు, కానీ అర్థమైన వాళ్ళకి స్తోత్రం, అర్థం కాని వాళ్ళకి 2 స్తోత్రాలు, అంతేగా. రైట్. సరే, ఈరోజు ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకముకు తెచ్చుకుందాం. చాలాసార్లు మనం చేస్తున్న పని ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తే, పాపం చేస్తే, వాటెవర్, ఏ పాపమైనా కావచ్చు, ఒక వ్యభిచారమే కావచ్చు, లేక ఒక దొంగతనమే కావచ్చు, ఒక హత్య కావచ్చు, లేక మరొక మోసమే కావచ్చు. మనం ఏం చేస్తామంటే, మనమేదో పెద్ద నీతిమంతుల్లాగా, మనమేదో ఆకాశము నుంచి ఊడిపడే వాళ్ళగా, మనమేదో దేవదూతలు సమానుల్లాగా వాళ్ళకి మనం ఏం చేస్తామంటే జడ్జిమెంట్ చేస్తాం. ఏం చేస్తామండి? వాళ్ళకి మనం జడ్జిమెంట్ చేస్తాం. అవునా కదా? వెంటనే తీర్పు తీర్చేస్తాం మనం. ఏమండి, అలా చేసిందామే, చిచి 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 చిచి, అసలు ఏమైనా ఉందా? అలా చేయడానికి ఏమైనా జ్ఞానం, బుద్ధి ఏమైనా ఉందా? చూడు, అలాంటి వాళ్ళు నిజంగా బతకడం కంటే సావడం మేలు, చంపేయండి రా బాబు ఆమెని అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చిచి చిచి, ఈడేంట్రా బాబు, వీడు మనిషే కాదు, ఇలాంటి వాడు బతికేదానికంటే చంపేయండి రా వాడిని. మనుషులు ఎంతగా తీర్పు తీర్చేస్తామండి మనం. నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇతరుల కోసం మాట్లాడే ముందు నిన్ను ఒక ప్రశ్న అడుగుతా, జాగ్రత్తగా వినాలి. ఈ మొబైల్లో చూసేవాళ్ళు కానీ, టీవీలో చూసేవాళ్ళు కానీ,
లేకపోతే మిమ్మల్ని అయినా సరే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎవరికైనా మీరు తీర్పు తీర్చేవారైతే, పోనీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్థితి మీకుంటే, మీరు వాళ్ళని కన్నారా, పెంచారా? నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మీరు కన్నారా? పోనీ వాళ్ళకి మీరు పెంచుతున్నారా? పోనీ వాళ్ళు బాగుభోగాలు మీరు చూస్తున్నామా? మరి ఎందుకురా బాబు నీకు జడ్జిమెంట్ అంటాను నేను. ఎవరికి తీర్పు తీరుస్తావు? నువ్వేమన్నా ఆకాశము నుంచి దేవదూతలా కింద పడ్డావా? అంటే నువ్వు అసలు ఏ పాపం చెయ్యలేదా? పాపం అంటే నీకు తెలియదా అసలు? ఈరోజు లోకంలో మనుషులందరూ చేస్తున్న పని అండి ఇది. యేసు ప్రభుని ఎరగని బిడ్డలే కాదు, ఎరిగిన వారు మరీ ఎక్కువ చేస్తున్నారు. ప్రియులారా, మనమెవ్వరూ నీతిమంతులం కాదు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు ఒక్కడునూ లేడు. బైబిల్ చెప్తుంది. అపోస్తుడైన పౌలు ఎంత చక్కగా వివరిస్తున్నాడో తెలుసా? నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఒక్కడును, నో పర్సన్, ఎనీ పర్సన్. ఇక్కడ ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడు. ఎవడు లేనప్పుడు నువ్వెవడురా బాయ్? నువ్వెవరు అసలు ఇతరులకు తీర్పు తీర్చడానికి? ఇతరులకు నువ్వు బ్లేమ్ చేయడానికి ఎవరు నీకు అర్హత ఇచ్చారు? ఎవరు ఇచ్చారు మనకు అర్హత? ఇతరుల కోసం మాట్లాడుకోవడం, ఇతరుల కోసం నీచముగా మనము కామెంట్ చేయడం ఎవరిచ్చారు మనకు హక్కు? అంటే నువ్వే పాపం చెయ్యట్లేదు కాబట్టి నువ్వు నీతిమంతుడుగా ఉన్నావని ఇతరులు అనడానికి నీకు హక్కు వచ్చేసిందా? నోరు తెరబడిపోతుందా? ఒక విషయం చెప్తాను వినండి. పాపం అంటే వ్యభిచారం చేస్తేనో, దొంగతనం చేస్తేనో, లేక ఎవరినో మోసం చేస్తేనే పాపం కాదండి. త్రాగితేనే, లేకపోతే ఎవరినైనా చంపుతేనే పాపం కాదు. పాపం అంటే నువ్వు ఆలోచించే ప్రతి చెడ్డ తలంపును కూడా పాపమే. ఇతరుల కోసం తీర్పు తీర్చేది కూడా పాపమే. నీ నోటితో, నీ మనసులో ఏ విధమైన కుట్ర, ఏ విధమైన నీచపు అలవాటు, నీచమైన బుద్ధి నీకుంటే అది పాపముతో సమానం. రోమీయుల పత్రిక 8వ అధ్యాయంలో చాలా అద్భుతమైన ఒక మాట ఉంది కదా. బైబిల్ గ్రంథం తెరవండి. రోమీయులు రాసిన పత్రికలో చాలా మంచి వర్డ్, నాకు ఇష్టమైన వర్డ్ ఉంటుంది, ఒకటి చదువుదాం. ఈ మాట చదువుకుందామా? అందరూ పాపం చేసి ఏ భేదము లేదు. ఎన్నో వచ్చిన అమ్మది అమ్మా, ఎన్ని? సారీ, రైట్, ఎస్, 3వ అధ్యాయము 23వ వచనం చదవమ్మా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. భేదాలు ఉన్నాయా పాపం చేయడంలో? ఏమన్నా భేదాలు ఉన్నాయా? మాట్లాడరేంటండి? భేదాలు ఉన్నాయా పాపం చేయడంలో మనుషులకి? కులాల్లో భేదాలు ఉన్నాయి, మతాల్లో భేదాలు ఉన్నాయి, కానీ పాపంలో భేదం లేదు. అందరూ పాపం చేసిన వాళ్ళే. ఏమ రైట్? వినండి జాగ్రత్తగా. కులాల్లో రకరకాల భేదాలు ఉన్నాయి. అరే, మా కులంలో ఈ ఆచారము, ఈ భేదం ఉంది, ఇంకో కులంలో ఈ ఆచారం, ఈ భేదాలు ఉన్నాయి. మతాల్లో ఉన్నాయి, మరలా మనుషుల ఆచారాల్లో ఉన్నాయి భేదాలు, మనుషులు నడిచే నడవడికలో పట్టింపులు, బాధ్యతలు ఉన్నాయి. కానీ పాపములో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. అక్కడ రాశాడు చూడండి, ఏ భేదము లేదు, అందరూ, ఏ భేదము లేదు, అందరూ అందరూ అందరూ
అందరూ అన్నాడా, కొంతమంది అంటున్నాడు? మాట్లాడాలి మీరు. అందరూ అంటున్నాడా, కొంతమంది అంటున్నాడా? అందరూ పాపము చేసి ఎవరు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం? దేవుడు అనుగ్రహించే ఏంటిదంట? మహిమను మనము పొందలేకపోతున్నాం. అసలు దేవుడే చెప్తున్నాడు అందరూ పాపం చేశారని. మరి నువ్వే కూడా నీతిమంతుడివా? నువ్వు ఆకాశం నుంచి ఊడిపడ్డావా? అయితే పాస్టర్ గారు ఇప్పుడు అందరూ పాపం చేస్తే ఏంటి అంటే ఇంకా నీతిమంతులు లేరనా, మంచి వాళ్ళు లేరనా మీ ఉద్దేశం అని మీలో కొంతమంది ఆ ప్రశ్న రావచ్చు. నీతిమంతులుగా మంచివారుగా ఎప్పుడు తీర్చబడుతున్నామో తెలుసా? మనం ఎప్పుడు తీర్చబడుతున్నాం? యేసు క్రీస్తు రక్తములో కడగబడి బాప్తిసం తీసుకుని అనుదినము దేవుని మందిరములో పరిశుద్ధముగా యథార్థముగా నడుచుకున్న వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇంకా పడలేదు. దేవుడు మనల్ని సంపూర్ణముగా చెయ్యాలని ఆశపడుతున్నాడు, కానీ ఇంకా ఏ భూమి మీద ఏ మానవుడు సంపూర్ణతలోకి రాలేదు. వచ్చాడా? ఈ మధ్యన ఒక బ్రదర్కి నాకు పడింది మాట. అదేంటి బ్రదర్, సంపూర్ణలుగా దేవుడు చేసేలేదా అని అంటే, చేయలేదురా బాబు అన్నాను నేను. ఇంకా అవ్వలేదు ఎవరు. సంపూర్ణతల కొరకు పరుగులు పెడుతున్నాం మనం, ఇంకా పరుగులు పెడుతున్నాం, ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. ఈ భూమి మీద సంపూర్ణతగా అయిన వ్యక్తి ఒకే ఒక్కరు, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇంకెవ్వరు అవ్వలేదు ఇంకా. మరి భక్తులందరూ వాళ్ళందరూ శుద్ధ వేశానంటారా అంటే నో. ప్రభు వాళ్ళని సమర్థిస్తూ, వాళ్ళని మంచి భక్తి జీవితంలో నడిపిస్తూ, ప్రోత్సహిస్తూ, వాళ్ళ మరణ ముగింపు వరకు పరిపూర్ణతలో నడిపించాడు. ముగింపు కావలేదు వాళ్ళు ఇంకా. ఈ ఉపదేశం మీకు అర్థం కావాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలామంది ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మనం ఈజీగా అరే ఈ తప్పు చేశాడని వాళ్ళ మీద నిందలేసేస్తున్నాం, మనం నిందలు వేసేస్తున్నాం, వాళ్ళని గాయపరుస్తున్నాం, వాళ్ళు వేదన పరుస్తున్నాం, వాళ్ళు ఇంకా కృంగదీస్తున్నాం, వాళ్ళని మనం చంపేలాగా చూస్తున్నాం, వాళ్ళు సూసైడ్ చేసుకునే స్థితికి లోకం మనం ఇది చేస్తున్నాం. వాళ్ళు విచిత్రంగా చూస్తాం. మనం చూడండి, ఎవరైనా వాళ్ళు తప్పు చేశారనుకో మనం ఎలా చూస్తాం తెలుసా? విచిత్రంగా చూస్తాం వాళ్ళని. అరే ఈవేరా, అరే ఈడేరా అని విచిత్రంగా చూస్తాం. వాళ్ళు మనుషులు కదా. ఎవరిచ్చారు నీకు అధికారం? ఎవరిచ్చారు నీకు అధికారం ఒకరి మీద బ్లేమ్ చేసి మనం మాట్లాడడానికి? ఎవరిచ్చారండి మనకి? ఒకరు చేసే తప్పును నువ్వు విమర్శించడానికి కానీ, న్యాయం తీర్చడానికి కానీ, అడగడానికి కానీ నీకు ఎవడిచ్చాడు అర్హత? మనకెవ్వడు ఇవ్వలేదు. మనమే తప్పు చేస్తున్నాం. మనము తెలియకుండా మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం. మనం అంటే దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఎవరిని చంపట్లేదు, కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు, అది పాపం కాదనుకుంటున్నావేమో. అన్నీ పాపమే. మనం చేసే పనులన్నీ పాపమే. ఉదయాన్నే పడక మీద లేచిన కాడి నుంచి మరలా మనం పడుకునే పడక దాకా వెళ్ళే చేసిన పనుల్లో ఎంత పాపం చేస్తున్నామో నీకు తెలుసా? అది దేవుడి దృష్టిలో కౌంటింగ్ అయి ఉంది. ఎన్ని విధాలుగా నువ్వు ఆలోచిస్తున్నావు, ఎన్ని విధాలుగా ఏ చూపులతో ఎన్ని విధాలుగా ప్రవర్తిస్తున్నావు, ఎన్ని విధాలుగా నీ మనసులో చెడుగా మాట్లాడుకుంటున్నావు, వీటన్నిటికీ ఆధారాలు లేవా? బైబిల్ గ్రంథంలో ఉన్నాయా లేదా? కీర్తనల గ్రంథం ఒక మాట చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథాల్లో కీర్తనల గ్రంథంలో ఒక మంచి అద్భుతమైన విషయం నేను చూపిస్తాను. ఆ వాక్యం చదువుకుందాం. చూడండి ఎంత మంచి మాట రాస్తున్నాడు ఇక్కడ భక్తుడైన. 37వ కీర్తన. బైబిల్ గ్రంథం తెరవాలి త్వరగా. కీర్తనల గ్రంథం 30. రాయ్ బాబు, బైబిల్ వాటర్ బాటిల్ కాదు నాన్న, బైబిల్ తెరు. ఏంది చదువు నువ్వు? 37వ కీర్తన. అమ్మ మీరు పెద్దవాళ్ళు ఎవరు చదవద్దు, పిల్లలు చదువుతారు. డోంట్ రీడ్ ఎనీ పెద్దవాళ్ళు ఎవరు కూడా చదవద్దు. 37వ కీర్తన మొదటి వచనం చదవండి. చదువు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి
చాలు, మన కింద లైన్ మనకు అవసరం లేదు. అది చెడ్డవారిని చూసి ఏం పడద్దు అంటున్నాడమ్మా? ఏం పడద్దు అంటున్నాడు? వ్యసన పడవద్దు. రెండోది, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడద్దు అని చెప్తున్నాడు కదా. ఎంత క్లారిటీగా చెప్పాడు. మరి ఈ చెడ్డ వాళ్ళము ఒకప్పుడు మనం కాదా? మాట్లాడరేంటండి? ఈ చెడ్డవాళ్ళం మనం ఒకప్పుడు కాదా? కాదా? అవునా కదా? మనం ఇటువంటి దుష్కార్యములు చేయవారం వారిలో ఒకరం కాదా మనం ఒకప్పుడు కాదా? మీరందరూ నీతిమంతులేనా? నేనైతే చెడ్డవాడినండి. ఒకప్పుడు దుష్కార్యములు చేసిన వాడినే. ఐ డోంట్ నో మనం ఎప్పుడెప్పుడు ఏ విషయంలో తప్పిపోతూ జారిపోతూ వెళుతున్నామో తెలీదు. కానీ నేను ఎప్పటికీ చెడ్డవాడినే అని అనుకుంటాను. మంచివాడు ఎప్పటికీ అనలేను. ఇంపాసిబుల్. అది దేవుడు ఇస్తే తప్ప సర్టిఫికేట్గా మనం ఎప్పుడు కూడా తీర్చిదిద్దుకోలేము. ప్రజలు గుర్తించాలి మన మంచితనం ఏంటో. మనం సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఒప్పుద్దా? ఒకప్పుడు మనం అందరూ చెడ్డవారమే. కానీ మనం ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే ఆ చెడ్డ పనిని పలు విధాలుగా మనం మాట్లాడతాం వాటిని. నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ చెవి కాడికి జాగ్రత్తగా వినండి. మీ చెవి కాడికి ఎటువంటైనా చెడ్డ వార్త వస్తే, మీ ఇంటి పక్కన వాళ్ళే లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళే మీ దాకా వస్తే మీరు ఏం చెప్పాలో తెలుసా? ఏమోలే, వాళ్ళ పరిస్థితి ఎందుకు అలా వచ్చిందో ప్రార్థన చేద్దాం, బస్, అంతే. దయచేసి వినండి. అంతేగాని వాళ్ళ కోసం మనం తీర్పు తీర్చేసి ఎలాగైపోతారు, అలాగైపోతారు, ఇలా అయిపోతారు, ఇలా అయిపోతారు, అలా అయిపోతారు, ఇలా అయిపోతారని మనము ఇతరులని మరింతగా బాధపరిచేలాగా, ఆ వార్త వాళ్ళ దగ్గరికి వెళ్ళేలాగా మనము అలాంటి బ్లేమ్ చేయకూడదండి అసలు. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఎవరు పిలిస్తే వచ్చానన్నాడు? మాట్లాడండి. నీతిమంతులు పిలువట నేను రాలేదు, పాపుల పిలుచుట కొరకై నేను వచ్చాను. మరి ఆ పాపులు ఎవరు? ఆ పాపులు ఎవరండి? మాట్లాడరేంటి? ఆ పాపులు ఎవరు? పాపి ఎవరు? మందు తాగినవాడు పాపి, సిగరెట్లు తాగినవాడు పాపి, వ్యభిచారి పాపి, అబద్ధాలు ఆడేవాడు పాపి, మోసపు చూపులు చూసేవాడు పాపి, దొంగతనం చేసేవాడు పాపి, చెడ్డ మాటలు మాట్లాడేవాడు పాపి, ఎయ్యి మాట అయ్యి మాట్లాడేవాడు పాపి, మనసులో కుళ్ళు పెట్టుకున్నవాడు పాపి, ఏమండి చెడు పెట్టుకున్నవాడు పాపి. ఇవన్నీ ఇంతమంది పాపులు ఉన్నప్పుడు ఇంకెక్కడ ఉన్నాడు మంచోడు? ఇక్కడ ఇది యేసు ప్రభు వారు ఒక ఇంటికి వెళ్ళాడు అనమాట. ఆయన ఎవరో? యేసు ప్రభు వారు యూదులు అన్యజనుల మధ్యకి కానీ వేరే మతస్థుల దగ్గరికి కానీ వెళ్ళరు, ముట్టుకోరు, వాళ్ళతో సాంగత్యం చేయరు. మరి యేసు ప్రభు వారు ఎవరు అంటే యూదులు వంశావళిలో నుంచి వచ్చిన వాడు. మిగతా వాళ్ళందరూ ఏంటి? తక్కువ కుల, తక్కువ జాతి వాళ్ళు అనమాట. మీరు ఏమనుకోద్దు, నేను ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాలు బ్యాక్ 100 సంవత్సరాల చరిత్రకు ముందు వెళ్తాను. అది ఇప్పుడు కూడా కొంతమంది దగ్గర రన్ అవుతూ ఉంది. ఒక 100 ఏండ్ల వెనక్కి నేను ఒక చరిత్రకి వెళ్తాను. జాగ్రత్తగా వినండి. ఇదివరకు బ్రాహ్మణులు ఉన్నారు కదండి. ఎటువంటి వ్యక్తి వాళ్ళ ఇంటి గుమ్మమ్మ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఎక్కడ పెట్టేవారంట తెలుసా? గేటు బయట, లేకపోతే ఇంటి బయట పెట్టేవారంట వాళ్ళని. వాళ్ళ దృష్టిలో ఏమిటి అంటే తక్కువ కులం వాడు, తక్కువ జాతి వాడు అని అర్థం. ఈరోజు సంఘటన చెప్పట్లా, ఒకప్పుడు జరిగిన సంఘటన. మరి బహుశా ఇప్పుడు కూడా ఉన్నదో ఏమో నాకు తెలియదు. ఆ విషయం చాలా చోట్ల ఉన్నాయి కూడా, నేను చూస్తున్నాను, కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు తలస్నానాలు చేసి పవిత్రపరుచుకుని శుద్ధి చేసుకుంటున్నాము, ఇతరులు ఎవరిని మేము ముట్టుకోకూడదు, ఇతరులతో ఎక్కడ సాంగత్యం చేయకూడదనే భావ ఉద్దేశాలు కలిగి ఉండేవారు. అందుకే చూడండి, మీరు ఒక మాట చెప్తాను, మన భారతదేశంలోనే ఉందండి ఈ జబ్బు.
ఇంకే దేశాల్లో లేదు. మీకు తెలుసా? అప్పట్లో ఇస్రాయేలు గోత్రాల్లో ఉండేది ఈ జబ్బు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఎక్కడ లేదు. మన భారతదేశంలో ఇప్పటికీ ఈ దరిద్రమైన జబ్బు నడుస్తుంది. గల్ఫ్ దేశాలు కానీ, ఫారిన్ కంట్రీస్ కానీ ఎక్కడ కుల మత భేదాలు ఎక్కడ లేవండి. వాళ్ళకి అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉంటారు. మనకేనండి ఒక సామాన్యమైన యానాది కులం నుంచి వచ్చిన వాడు కానీ మన ఇంటి దగ్గర ఎక్కడన్నా మన భోజనాల్లో కానీ మన ఇంటి పందిట్లో కానీ కనపడిన సరిగా వాళ్ళని మనం ఎక్కడా, ఇప్పుడంటే కొంచెం మానవత్వం బయటపడుతుంది కాబట్టి, మానవత్వం ప్రజల్లో కనబడుతుంది కాబట్టి ఏం చెప్తున్నారంటే, అరే నలుగురు చూసి ఏమంటారులే బాగోదులే అని వాళ్ళు ఏమనట్లేదు. పాపం వాళ్ళు కూడా ఇప్పుడు మంచిగా శుద్ధిగా శుభ్రంగా చక్కగా ఉంటున్నారు. ఒకప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, రే బాబు రే లేగరా లే అక్కడ కూర్చో, కంచం తీసుకొస్తారులే, ప్లేట్ తీసుకొస్తారులే, అక్కడ తిందిగాను అనేవారు. ఇప్పటికి కొన్ని చోట్ల ప్రదేశాలు ఉన్నాయి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు ఎవరైతే ఈ భారతదేశంలో తక్కువ కులం వారని, తక్కువ జాతి వారని, తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి ఈ ప్రజలు బహు ఇదిగా చూస్తున్నారని చెప్పి వాళ్ళకే ఎక్కువ రిజర్వేషన్లు, ఉద్యోగాలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ విధమైన క్యాస్ట్లో ఉన్నాయా ఉద్యోగాలు? వాళ్ళ దాంట్లో ఉన్నట్టు చెప్పండి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, సగం మంది స్టాఫ్ అంతా కూడా ఒక క్యాస్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది అక్కడ. ఏ విధమైన పోలీస్ స్టేషన్లకు వెళ్ళండి, చాలా వరకు వాళ్ళే ఉంటారు. ఏ విధమైన రెవెన్యూ ఆఫీసులకి వెళ్ళండి, చాలా వరకు వాళ్ళే ఉంటారు. ఏ విధమైన ప్రభుత్వమైన ఏ హాస్పిటల్ ఏదైనా సరే, ఏ కార్యక్రమాలైనా, ఎందులో అయినా చూసినా సగం మంది రిజర్వేషన్లతో, ఉద్యోగాలతో కంప్లీటెడ్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ముందే మన రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్లు, ఉద్యోగ స్థాయిలు ఎక్కువ పెట్టారు. ఎందుకంటే అందుకే రాజకీయ నాయకులు చెప్తారు కదా, బలహీన వర్గాలు అంటారు. ఇట్లని ఏమంటారండి? బడుగు బలహీన వర్గాలు. ఏమంటే దళితులు వీళ్ళేనండి తక్కువగా చూసేవారు అన్నమాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే మాట చెప్తాను, దేవుడు మనకి ఏ భేదము ఎట్లేదండి. ఏమండి ఒక మాట చెప్పనా, మనమందరము ఆదాము వంశంలో నుంచే వచ్చాము కదా. మనకి తండ్రి అంతా ఎవరండి? ఒకరే కదా. ఒక తండ్రిలో నుంచే వచ్చాం మనం. ఒకే రక్తములో నుంచి పంచి పుట్టిన వాళ్ళం మనం. ఒకే స్వరూపములో దేవుడు మనల్ని అందరినీ చెక్కాడు, అవునా? ఒకే రక్తముతో మనల్ని గడిగాడు ఆయన. మరి ఇందులో ప్రభు ఎక్కడన్నా భేదం చూపించాడా? ఈ కులం వాళ్ళకి ఈ భేదం, ఈ కులం వాళ్ళకి ఈ భేదం, ఈ కులం వాళ్ళకి ఈ భేదంగా ప్రభు ఎక్కడన్నా చూపించాడా? మనమే చూపిస్తున్నాం. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తున్నాను, మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి కానీ, ఎవరిని మనం పాయింట్ అవుట్ చేయడానికి కానీ, ఎవరిని తప్పును చూపించడానికి కానీ మనకు లేదు. ఒకటే మనం చెప్పుకోదలిచింది ఏంటో తెలుసా? మనం చెప్పుకోదలిచింది ఏంటంటే, బస్ విన్నామా, వదిలేసి దేవుడు ప్రార్థన చేద్దాం వాళ్ళు అని. సరే, నేను ఇప్పుడు మొదటి విషయం చెప్పాను. రెండో విషయం, ఇప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించేస్తాడు, వాళ్ళని చంపేస్తాడా? మీరు చెప్పండి. వాళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు, ఏదో చేశారు, దేవుడు వెంటనే శిక్షించేశాడా? వెంటనే శిక్షించేశాడు ఎక్కడన్నా? దావీదు పాపం చేశాడు, బత్షెబా విషయంలో పాపం చేశాడు. బత్షెబా కంటే దేవుడు మహుగా బాధపడే విషయం ఏంటో తెలుసా? తన భర్తను ఉజ్జియాను చంపించాడు. దేవుడు అందుకు ఎక్కువ బాధపడ్డాడు. దావీదు అంతకుముందే అనేక మంది భార్యలను పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు అంత పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు బత్షెబాని చేసుకున్న దేవుడు పెద్ద పట్టించుకోబోతుడు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, దావీదు కుట్ర కింద అల్లి ఉజ్జియాని చంపించాడు.
ఈ చంపించడం దేవుడికి నచ్చలేదు. నిర్దాక్షిణంగా ఒక వ్యక్తిని చంపించిన తీరు చూసి దేవుడు కొన్నాళ్ళు చూశాడు, దావీదు ఎలా ఉంటాడు, పశ్చాత్తాపడతాడా, దావీదు ఏం చేస్తాడు అని. మీకు ఇంకో డౌట్ వస్తుంది, ఆ డౌట్ని కూడా క్లారిటీ చేసేస్తాను. మీకు డౌట్ వస్తుంది, ఆ డౌట్ని కూడా క్లారిటీ చేసేస్తాను మీకు. ఏంటో తెలుసా సార్, ఒక వ్యక్తిని చంపేశాడు అనుకోండి, ఇది యూట్యూబ్లో కూడా వైరల్ అవుతున్నాయి. కొంతమంది హైందవులు, లేకపోతే హైందవులు కూడా కాదు, మతోన్మాదులు వేస్తున్న ప్రశ్న కొంతమందిని, మీ యేసయ్య ఎలాంటి వారినైనా క్షమిస్తాడా? ఎస్, క్షమిస్తాడు. ఏంటి, ఏం తప్పు చేసినా క్షమిస్తాడా? ఎస్, క్షమిస్తాడు. అయితే ఈ మధ్యన యూట్యూబ్లో ఒక బుద్ధిహీనుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇప్పుడు ఎవరినో ఒక ఆమెని నేను పాడు చేసి రేపెట్టం చేసి చంపేశాను ఆమెని. ఇప్పుడు వెంటనే దేవుని మందిరానికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని అంటే దేవుడు క్షమిస్తాడా? ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు క్షమిస్తాడు ఎలాగైతే? పెద్ద టాస్క్ అయిపోయింది మీకు. మాట్లాడరేంటండి? ఇప్పుడు అది ఆయన కూడా ఇదే ప్రశ్న అడిగాడు, క్షమిస్తాడా? మాట్లాడరేంటండి? క్షమిస్తాడా? ఒక వ్యక్తిని చంపేశాడు, మరి క్షమిస్తాడా అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఒక వ్యక్తిని అడుగుతున్నాడు అనమాట ఈ విషయాన్ని. అవును, మా యేసయ్య క్షమిస్తాడంటే క్షమిస్తాడా? మరి అవతల వ్యక్తి చచ్చిపోయింది, ఆ వ్యక్తికి అన్యాయం జరిగింది కదా, మరి వాళ్ళ పిల్లలకు అన్యాయం జరిగింది కదా, మరి వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగింది కదా. మరి ఇందులో అంటే ఒకళ్ళని నువ్వు నాన్ని నమ్ముకుని ప్రార్థన చేస్తే, విశ్వసిస్తే నిన్ను క్షమించేశాడు, మరి వాళ్ళ జీవితం అన్యాయం అయిపోయినట్టుగా దేవుడు స్వార్థపరుడు కదా. మరి దీనికి న్యాయం ఏంటి అని ఆలోచిస్తే, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఎవరినైతే హత్య చేసి చంపావో, ఎవరినైతే ఇది చేశావో, భౌతికంగా నువ్వు శ్రమను అనుభవించాలి. ఆ శ్రమను నువ్వు అనుభవిస్తావు. ఎంత క్షమాపణ అడిగినా దేవుడు వెంటనే, నాయనా నువ్వు లెగిసిపో, నాయనా నువ్వు లెగిసిపో, ఏం కాదులే అని జుట్టును సవరదీసి ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడా దేవుడు? మీకు అర్థం కావాలి జాగ్రత్తగా. నువ్వు అడిగావు, పశ్చాత్తాపడ్డావు, ఏడ్చావు, ప్రభువా నన్ను క్షమించినైనా, ఒక వ్యక్తిని నేను చంపేశానయ్యా, అయ్యో వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయిందే అని అంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఏ విషయంలో క్షమిస్తాడో తెలుసా? నరకాగ్ని గుండములోనికి వెళ్లకుండా అక్కడ క్షమించడానికి మార్గం వేస్తాడు. భౌతికంగా నువ్వు చేసిన అన్యాయానికి ప్రతికూలమైన అన్యాయం నీవును అనుభవిస్తావు, అంతే. ఏమండి, కోర్టులు అందుకే ఉన్నాయి కదండి, పోలీసు వాళ్ళు అందుకే ఉన్నారు కదా. ఉన్నారా లేదా చెప్పండి. ఇప్పుడు దేవుడు నిజంగా క్షమించాడు కదా, ఒక వ్యక్తిని క్షమించాడు, మరి ఒకవేళ దేవుడు వెళ్ళి ఆ పోలీసు వాళ్ళతోనో కోర్టులో చెప్తాడా? ఏమా బాబాలే నిద్రపోతున్నారండి కొంతమంది. నేను నిద్రపోవడానికి వచ్చారయ్యా, మందిరానికి నిద్రపోవడానికి వస్తున్నారా? స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, దీవారాత్రములు కంటి పాపవలే కాచి పాడాలి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల
బ్రోచినడి స్తోత్రం చెల్లింతుమో స్తుతి. చాలు ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని క్షమించడము అంటే పోలీస్ స్టేషన్లో కేసు కొట్టేయమని దేవుడు చెప్పడు. ఈ వ్యక్తిని జైల్లో వెయ్యొద్దురా బాబు అని చెప్పడు. అయ్యో వీడు నా దగ్గర క్షమాపణ పడ్డాడు కాబట్టి ఇతనికి ఏ విధమైన శిక్ష వెయ్యొద్దు అని ఎవరికి చెప్పడండి ఆయన. భౌతికంగా నువ్వు శ్రమను అనుభవించాలి అంతే. అందుకే ప్రభుత్వంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఈ న్యాయ వ్యవస్థ అనేది ఎవరు ఏర్పరిచారు? వాటి ఏర్పరచబడ్డాయా? దేవుడు ఏర్పరిచాడా? చెప్పండి. కొరింథీయుల్లో అద్భుతమైన విషయాన్ని ఒక్కసారి మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను చూడండి. కొరింథీయులు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన విషయాన్ని. చూద్దాం. చూడండి, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం. తీసారా? మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28 నుంచి చదవండి అమ్మా. ఇక్కడ చూడండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరి ప్రవక్తలుగాను, పిమ్మట కొందరు బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చెయ్యువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారిగాను, కొందరిని ఉపకారములు చెయ్యువారిగాను. అండర్లైన్ చేసుకోండి. కొందరి ప్రభుత్వములు చేయవారిగాను. అంటే ప్రభుత్వాలు ఏలే నాయకులు, న్యాయ వ్యవస్థను ఎవరు ఏర్పరిచారు? దేవుడే ఏర్పరిచాడు. ప్రభుత్వములు చేయువారంటే ఏంటి? ఆ ప్రభుత్వ డిపార్ట్మెంట్ని పెట్టింది ఎవరు? దేవుడే ఏర్పరిచాడు. పోలీస్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ఒక అధికారము కానీ, ఏదైనా సరే ప్రియులారా, ఇది సమస్తము ఏర్పరిచింది ఎవరంటే దేవుడే ఏర్పరిచాడు. వీటిని దేవుడు ఏర్పరిస్తేనే ఈ న్యాయ వ్యవస్థలు వచ్చినాయి. లేకపోతే ప్రజలు భూమి మీద ఎవడు బ్రతకడు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న గొడవల్లో ఎంతమంది చచ్చిపోతారో పోలీసులు లేకపోతే కూడా. పోలీసు వాళ్ళు న్యాయ వ్యవస్థలు ఉండడం వల్లే గొప్పవాడు మొదలుకొని పేదవాడి వరకు కూడా భయపడుతూ బ్రతుకుతున్నారు ప్రజలు. ఈ డిపార్ట్మెంట్ ఏర్పరిచింది దేవుడే ఏర్పరిచాడు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు చేసే ప్రతి పాపానికి, ప్రతి తప్పుకు భౌతికమైన శ్రమను నువ్వు అనుభవించాలి అంతే. అందులో న్యాయం. మరి చనిపోయిన కుటుంబానికి, మరి వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగింది కదయా అని అంటే గుర్తుపెట్టుకోండి, కుండ పగిలిపోయింది. మరలా కుండను తయారు చేసే కుమ్మరివాడికి మరలా ఇంకొక కుండ చేయటం ఆయనకి కష్టమే. మీకు అర్థం కావాలి. ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందయ్యా అని అంటే దేవుడు వారికి ఎలాగూ మార్గములు చూపాలో, ఆ కుటుంబాన్ని ఎలా హెచ్చించాలో, వాళ్ళ అవసరాలు, వాళ్ళ అక్కర్లేమిటో సమస్తము న్యాయముగానే తీరుస్తాడు ఆయన. రెండో విషయం ఏంటో తెలుసా? చనిపోయిన వ్యక్తికి కూడా మార్గము చూపకుండా ఉండడు. అందుకే ఆయన పక్షపాతిగాడు. కొంతమంది ఇది ఒక్కడే చెప్పేస్తున్నారంతే, మీ యేసయ్య ఏం చేసినా క్షమిస్తాడా అంటే క్షమిస్తాడు, బట్ అని చెప్పాలి. బట్ క్షమిస్తాడు. ఆ క్షమాపణ ఎక్కడ క్షమిస్తాడు అంటే, నువ్వు నరకాగ్ని గుండములోనికి వెళ్ళకుండా నువ్వు పశ్చాత్తాపపడితే,
బహుగా పశ్చాత్తపడి క్షమాపించబడితే అక్కడ నరకాగ్ని గుండముకు వెళ్లకుండా దేవుడు ఆపుతాడే తప్ప భౌతికంగా నువ్వు అన్ని శ్రమలు భరించాలి. దావీదు తప్పు చేశాడు, ఉజ్జియాను చంపించాడు, బత్షెబాను పాపం చేశాడు. కొంతకాలం దినములు గడిచి వెళ్ళిపోతున్నాయి. అబ్బా నాకే బాధ లేదు, ఏ కష్టము లేదు అనుకున్నాడు. కానీ దేవుడు వదిలేశాడా? కొన్ని రోజులకి ఆ విషయాన్ని గుర్తు చేశాడు. అప్పటికి ఎన్ని రోజులు అయ్యిందో చెప్పలేము, కానీ నాకు తెలిసి చాలా రోజులు గడిచిపోయి ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చున్న దావీదుకి దేవుడు మరలా గుర్తుకు తీసుకొచ్చిన తర్వాత దావీదు పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, రొమ్ము బాదుకున్నాడు. నా కన్నీటితో నా పరుపు తేలిపోతుంది అన్నాడు. కానీ దేవుడు వదిలేశాడా అన్నాడు. ఏ ఇంటి వారిని నువ్వు హింసించావో, ఏ ఇంటి వారికి దారు తిని లేకుండా చేసేవో అదే ఇంటి వారితో, అంటే నీ ఇంటి వారితోనే నీకు శ్రమలు కలుగుతాయి అని చెప్పాడు. అంటే భౌతికంగా నువ్వు ఇక్కడ శ్రమను అనుభవించాలి. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం చెప్తాను. అయితే మనం ఎవ్వరికి న్యాయము తీర్చకూడదు, ఎవ్వరికి తీర్పు తీర్చకూడదు, మనం ఎవ్వరిని ప్రశ్నించడానికి అర్హత లేదు. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మంచి వచన భాగాన్ని చదువుకుందాం. చూడండి, తెరవండి రోమీలు రాసిన పత్రిక. సారీ, 2వ అధ్యాయం, రోమీలు పత్రిక 2వ అధ్యాయం 1వ వచన భాగం. అమ్మ అందరు తెరవనివ్వండి. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయాలిరా బాబు, నాన్న అందరూ తీస్తున్నారా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. స్తోత్రం చెప్పండి. తీర్పు తీర్చే వాళ్ళం మనం, మరలా అదే పనులు మనం కూడా ఒకప్పుడు ఒక రోజులో చేస్తున్నాం. చేయట్లేదా? ఏమండి, మనం అందరం గట్టెక్కేసామా? మనం అందరం మెట్టెక్కేసామా? మనం అందరం అన్నీ అయిపోయినాయా? లేదు. ఈ భూమి మీద బతుకున్నంత కాలం మన జీవిత వ్యవస్థ ఎప్పుడు ఎలా మారిపోతుందో మనకు తెలియదు. ఏ క్షణంలో ఏం జరగబోతాయో మనకు తెలియవు. ఏ పరిస్థితుల్లో అపవాది మనల్ని మోసగించిపోతాడో తెలియదు. ఏ పరిస్థితిలో మనం తొట్టిల్లిపోతామో మనకు తెలియదు. కాబట్టి బి కేర్ఫుల్. ఎనీ వన్ పర్సన్ డోంట్ బ్లైమ్. ఎవరిని దయచేసి బ్లైమ్ చేసి మనం మాట్లాడడానికి అర్హత లేదు. అందుకే అంటాడు, తీర్పు తీర్చే మనుషుడు నువ్వెవడవైనా సరే అట్టి కార్యములు చెయ్యవాడిని తీర్చిన నీవు కూడా అట్టి కార్యములు చెయ్యుచున్నావని నువ్వు ఎరవా? నీకు తెలీదా? ఏమనుకోద్ది ఇలా చెప్తున్నాను. చాలామంది ఆమె ఈమె ఆడి ఇయే చెప్పేస్తాం మనం. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలాగున్నావు? మనం అనుకోవడానికి లేదు. ఎవరిని డోంట్ బ్లేమ్. దేవుడే మౌనంగా ఉన్నాడు. అవునా? దేవుడు ఎక్కడన్నా అరే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అని చెప్పి అగ్ని పంపించి చంపేశాడా? అరే నువ్వెవరిని హత్య చేసావు అని దేవుడు ఏదన్నా వడగండ్లు పంపించాడని చంపేశాడా? లేదు కదా. ఆడిని క్షమించేవాడుగా ఎందుకు అవుతాడండి? ఇంకా అలా చంపేస్తే ఇంకా క్షమించే దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన అవకాశం, సమయం ఇస్తాడు, పరిస్థితులు ఇస్తాడు. ఏదో ఒక రకంగా బంధకాల్లో నుంచి బయటికి రావడానికి దేవుడు పలు విధాల ప్రయత్నాలు చేస్తాడు. అంతేగాని లాగేసుకోడు. కొత్త చీర కొనుక్కున్నారు మీరు,
కొత్త చీర టెర్రస్ మీద బిల్డింగ్ పైన ఆరేశారు. విన్నారమ్మా? మంచిగా ఆరేశారు, ఇష్టంగా కొనుక్కున్నారు. ఆ చీర గాలికి ఎగిరి మీ ఇంటి వెనకాల ఒక ముళ్ళ కంపల మీద పడింది. ఏమమ్మీ, అంతేనా మమ్మీ? అంతేనా? ముళ్ళ కంపల మీద చీర పడిందా? పడినప్పుడు అరే నా చీర అని చెప్పి ఇలా లాగేస్తావా? ఏం చేస్తావు దూతమ్మ గారు చెప్పాలి. మా దూతమ్మ అయితే మెల్లగా ముళ్ళ కంపని అంటిస్తుంది, అగ్గుపల్లు వేసి అంటి అంతే. ముళ్ళన్నీ ఇరిగిపోతే తర్వాత చీర ఏమవుద్ది? అబ్బా, అంజలికి తెలిసిపోయింది. అరే నాయన స్తోత్రం. అంతే కదమ్మా. ముగ్గురు వ్యక్తులు, ఒకరేమో చీర లాగేశారు ఇలాగా, ఇంకొక వ్యక్తి ఏమో ముళ్ళ కంపెని అంటిస్తున్నారు, ఇంకొక వ్యక్తి ప్రతి ముళ్ళున ఆ చీరను లేపుకుంటా ఉన్నారు. ఆ చీరను ఏం చేస్తున్నారండి? లేపుతా తీసుకున్నారు. ఈ ముగ్గురులో చీరలు ఎవరిది బాగున్నాయి? ప్రతి ముళ్ళును తప్పించిన వ్యక్తి చీర బాగుందా, లేకపోతే ఇద్దరు లాక్కుని అంటించుకునే వాళ్ళ చీరలు బాగున్నాయా? మాట్లాడరేంటమ్మా? ఎవరి చీర బాగుంది? అయితే ఈ చీర దేనితో సమానము అంటే మన బ్రతుకుకు అర్థం, ఇతర జీవితాలకు ఒక అర్థం. మన జీవితం కూడా ఎప్పుడు గాలి వేసి మన చీర పడిపోద్దో తెలియదు, ఎప్పుడు అంటుకుపోతాయో తెలియవు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కానీ అందుకే మనం ఎవరిని ప్రశ్నించడానికి కానీ, ఎవరిని విమర్శించడానికి కానీ, ఎవరి మీద నిందారోతం చేయడానికి కానీ మనకు అర్హత లేదు. దేవుడే మౌనంగా ఉన్నాడు, దేవుడే ప్రేమిస్తూ ఉన్నాడు. ఏమండి దూతమ్మ గారు స్తోత్రం చెప్పండి. రాత్రి అంతా నిద్రలేదా? గట్టిగా స్తోత్రం. నీకు చెప్తే ఇంకోళ్ళకి మెలకువలు వస్తున్నాయి చూడు. ఇంకో మాట చెప్తాను వినండి. పాపాత్మురాలైన స్త్రీ ఇజ్రాయేలు ప్రజల మధ్యలో పట్టబడింది. ఒక స్త్రీ పట్టబడింది. పాత నిబంధన ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయాలి ఆమెని కదా, రాళ్లతో కొట్టి చంపేయాలి, వాళ్ళ ఆనవాయితీ. పాపం ఈ అయ్యగారులు అసలు మేము ఏ తప్పు చేయలేను, మేము పరిశుద్ధులు అన్నట్టుగా రాళ్ళు ఇచ్చుకుని తరుగుతున్నారు ఆమెని. కొట్టండిరా పట్టుకోండి, కొట్టండి ఆమెని, కొట్టండిరా అని కొడతా ఆ రాళ్ళు పాపం ఆమెకి తగిలి ప్రాణపు కొల ప్రాణముతో ఉన్న ఆ అడుగులు వేస్తూ సరిగా యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నారో అదే ప్రాంతం, అదే స్థలానికి వచ్చేసింది ఆమె. నిరుత్సాహంలో ఉంది, ప్రాణము పోయే మరుక్షణంలో ఉంది. ప్రజలందరూ రాళ్లతో కొడుతున్నారు. ఇంకొక మాట చెప్పనా, ఆ రాళ్ల కొట్టిన వారిలో కూడా ఎవడో ఒకడు ఆమెతో పాపం చేసిన వాడు ఉన్నారు చాలామంది అందులో. మరి ఇంకెవరున్నారండి అక్కడ? ఏమండి? అందితే జుట్టు ఏదంటారు? అందితే కాళ్ళ, అందితే జుట్ట? అందితే జుట్టేనా? అందకపోతే ఆనాడు ఎలా ఉన్నారో మన కాలంలో మరీ ఎక్కువ ఉన్నారు లేరమ్మా? ఈ వ్యభిచార స్త్రీని రాళ్లతో కొట్టి తరుముతా ఉన్నారు. తరుముతూ ఉంటే రాళ్ళు ఒక వ్యక్తిని కొడుతూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎంత బాధ ఉండదు చెప్పండి. ఒక రాయి పట్టుకుని ఒక వ్యక్తిని కొడితే ఆ రాయి ఆమె స్కిన్, ఆమె శరీరానికి తగిలి డైరెక్ట్ ఎముకు తగిలి అంత బాధ ఉంటుంది. అది ఒక్కరా ఇద్దరా ఎంతమందో తెలియదు కానీ రాళ్లతో కొట్టేస్తున్నారు. ఆమె రక్తమంతా కూడా దారమైపోతుంది. రాళ్లతో కొట్టి
కొన ఊపి ప్రాణముతో యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నాడో అక్కడికి వచ్చింది ఆమె. నా యేసయ్య అక్కడ ఉన్నాడు. ఆమె ప్రాణము తెప్పరిల్లిపోయింది. ఇంకా బ్రతుకుదును అని ఆశ కోల్పోయింది. బ్రతుకుతాను అనే ఆశలు లేవామెకి. ఎందుకనంటే ఆమెను తరివేది ఏ జంతువులో కాదండి. ఏ జంతువులో ఆమెను తరవట్లేదు. ఆమెను తరివేది ఏంటో తెలుసా? మనుషులే మృగాలై తరుముతున్నారు ఆమెని. మొన్న నేను జూ పార్క్ వెళ్ళినప్పుడు, మొన్న హైదరాబాద్లో మేము జూ పార్క్ వెళ్ళాం. పిల్లలు ఆశపడుతున్నారు, రే నాన్న చూస్తున్నారా? మొన్న హైదరాబాద్లో జూ పార్క్ వెళ్తే నేను అన్నాను, ఏమండి మా పిల్లలు సింహం కావాలి, సింహం చూపించమని అడుగుతున్నారు. ఆ సింహం ఏమో తోకిడి చూపించి ముడ్డిడి చూపించి శుభ్రంగా నిద్రపోతుంది. అది అసలు మాకు ఎన్నిసార్లు దాన్ని వీడియో చూడాలన్నా, దాన్ని చూపించాలన్నా అంటే, ఎందుకండి ఈ జంతువులు ఎలాగైపోయినాయి అంటే, ఆయన నాతో ఏమన్నాడు తెలుసా? వాటికి అర్థమైపోయిందండి, వింత జంతువులు అందరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూస్తున్నారని. అడవిలో ఉన్న జంతువులు అనుకుంటున్నాయంట రోడ్ల మీద తిరిగే ఈ జంతువులు మమ్మల్ని విచిత్రంగా చూసే జంతువులు, వీటిని చూసి చూసి మాకు బోరు కొట్టిందని తోకలు చూపించి బుడ్లు చూపిస్తున్నాయి. అవి సరిగా సింహం పోనికాడికి వెళ్ళినప్పటికీ అది లోనుండి అది శుభ్రంగా పడుకుని దాని తోక ఇలా ఊపుతుంది అంతే. ఎన్ని కేకలేశారో మా పిల్లలు, అరిచి 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 చెప్పినా అది ఎక్కడ చూపుతుందా? పొండ్రా మీ పని మీదే, నా పని అది అన్నట్టుంది. చివరికి పాపం వైట్ టైగర్ ఉంటుంది కదండి, దాని పేరు బెంగాల్ టైగర్ కదా, బెంగాల్ టైగర్లో వైట్, అది పాపం మొత్తానికి గుహలో నుంచి బయటకు వచ్చి ఆ చెరువులో నీళ్ళు తాగడానికి వచ్చింది. అస్సలు మనం వాటిని విచిత్రంగా చూస్తున్నాం కానీ మిమ్మల్ని ఎప్పుడు మీరు వింత జంతువులే అన్నట్టు చూస్తుంది అది. ఇప్పుడు పాపాత్మురాలైన ఈ స్త్రీని రాళ్లతో కొట్టేవాళ్ళు కూడా ఒక వింత మృగాలుగా మారిపోయారు. ఆమె ఎంత గాయముతో, ఎంత బాధతో, ఇక ప్రాణం పోయే పరిస్థితిలో యేసయ్య ఎక్కడ కూర్చున్నాడో అక్కడికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభుని చూసిన వీళ్ళందరూ, రే ఆగండ్రా, ఆమెను కొట్టద్దు, రాళ్లతో కొట్టద్దు ఆమెనే. నీతి పాఠాలు చెబుతున్నవాడు ఉన్నాడు ఇక్కడ, గొప్ప గొప్ప బోధలు చెబుతున్నవాడు ఉన్నాడు ఇక్కడ, మంచి మంచి స్ఫూర్తిలు చెప్పేవాడున్నాడు ఇక్కడ. ఇతన్ని అడుగుదాం, ఈమెను కొట్టడం న్యాయమా కాదా మనం తేల్చుకుందాంరా అని చెప్పేసి ఒక్కొక్కడు రాయిలు పట్టుకుని చేతిలో మండిపోతా చూస్తున్నారు. యేసు ప్రభు వారు ఆయన దీనుడు, దీర్ఘశాంతి గలవాడు. ఆయన మౌనముగా కూర్చుని ఏదో ఒకటి రాస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళందరూ అడుగుతున్నారు, బోధకుడా, మోషే మాకిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలని మాకు లేఖనాలు చెబుతున్నాయి, దానికి నువ్వేం చెప్తావు ఇప్పుడు చెప్పు అని అంటే యేసుప్రభు వారు సింపుల్గా ఒక్క మాట మాట్లాడారండి. అరే తప్పురా ఒక ఆడబిడ్డను అలా చంపడం న్యాయం కాదురా అని ఇలాంటి మాట్లాడలేదు ఆయన. నో, అయ్యయ్యో ఒక అమ్మాయిని ఇలా చంపడం ఏమాత్రం, మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా, మీ ఇంట్లో తల్లులు లేరా, మీ ఇంట్లో ఆడబిడ్డలు చిన్నబిడ్డలు ఉన్నారు కదా, ఆమెను అలా రాళ్లతో కొట్టి చంపడం అది న్యాయం కాదు అని దేవుడు చెప్పలేదు, యేసయ్య చెప్పలేదు అలాగా. ఆయన అంటాడు, మీలో పాపము చెయ్యలేని వాడు ఎవడైనా ఉంటే మొట్టమొదటిగా ఆమె మీద రాయి వెయ్యండి అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ వాక్య పటమును మనం చూడొచ్చు. తెరవండి బైబిల్ అందరూ కూడా. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి లైన్ నుంచి చూడండి, పేజీ నంబర్ 88. యోహాను పిల్లలు
రే బాబు జాయిల్ రా, లోనకి రా, అందరు లోనకి రండి. అక్కడ బయట ఎవరున్నారమ్మా అందరు బయటకు వచ్చి లోనికి వచ్చేయండి. రావాలి, అందరు లోనికి వచ్చేయండి. చూడండి 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారుగాని యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండే వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగారు. అందుకు యేసు ప్రభు వారు అంటున్నారు, మీలో పాపము చెయ్యని వాడు ఎవడైనా ఉంటే మొట్టమొదటిగా ఆమె మీద రాయి వెయ్యండి అని అంటే, ఇప్పుడు ఒక్కొక్కడు హృదయాన్ని స్క్రీన్ మీద చూసుకున్నారు. దేని మీద చూసుకున్నారమ్మా? ఒక్కొక్కరు అంతరంగం దేని మీద చూశారు బ్రదర్? వాళ్ళ స్క్రీన్లో చూసుకున్నారు. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావో నీకు తెలీదా? తెలీదా? ఎవరు మనస్సాక్షి వాళ్ళకి తెలుసు, ఎవరి అంతరంగం వాళ్ళకి తెలుసు, ఎవరు ఆలోచనలు మనకు తెలుసు, ఎవరి నడవడిక వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు రాయి పట్టుకున్న ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నాడు, రే పాపం చెయ్యని వాడు మీలో మొట్టమొదటి రాయి వేయమన్నాడు రా బాబు, ఇది పెద్ద టాస్క్లా ఉంది మనకి. ఎన్నిసార్లు నేను అది చేయలేదు ఇది చేయలేదని ఒక్కొక్కడు రాయి వదిలేసి, రాళ్ళన్నీ వదిలేసి అందరూ ఇంటికి వెళ్ళిపోయారండి. ఇప్పుడు వ్యభిచారమందు పట్టబడి రాళ్లతో కొట్టబడిన గాయాలతో ఉన్న స్త్రీ అక్కడే ఉండిపోయింది. యేసయ్య కూడా అక్కడే ఉన్నాడు. యేసయ్య అంటాడు, అమ్మా బా, ఆయన దీనత్వానికి అరుదులేని ఓడండి. అమ్మా, నిన్నెవ్వరూ శిక్షించలేదా? చదువుకోండి, చూడండి అక్కడ. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు? 10వ వచనం. ఎవరు నీకు విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. చప్పట్లు కొట్టు గట్టిగా, చప్పట్లు కొట్టు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనును నీకు శిక్ష విధింపను. బస్ ఇంకో 10 మందికి వెళ్ళి చెప్పలేదు యేసయ్య. చెప్పాడా? ఇంకో 10 మంది దగ్గరికి వెళ్ళి ఆమె ఇలా చేసింది, అలా చేసింది, అలా ఉంది, ఇలా ఉంది అని ఎక్కడైనా 10 మందికి చెప్పాడా యేసయ్య? ఎవరికైనా? ఎవ్వరికి చెప్పలేదు. చెప్పినట్టు దాఖలాలు కూడా లేవు. పైగా ఏ విషయము ఎక్కడ మాట్లాడాడో అక్కడే వదిలేశాడు ఆయన, అంతే. ఆమెతో ఏం చెప్పాడమ్మా? నేను నిన్ను శిక్షించడానికి నేను నిన్ను శిక్షించను. ఆయనకు శిక్షించే అధికారము కలదు, బట్ ఆయన శిక్షించడు. ఎందుకో తెలుసా? ఒక మనిషి మార్పు తనంతట తానుకు రావాలే తప్ప ఎవరో చేస్తేనో చెబితేనో వచ్చేది కాదు. మీకు అద్భుతమైన విషయం చెప్తాను ఒకసారి. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. మీరు ఇది బైబిల్లో చూసిందే, నేను త్వరగా ముగిస్తాను. బైబిల్లో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అందులో పెద్ద కొడుకు ఎప్పుడు తండ్రి దగ్గరే ఉంటాడు, పనికి వెళ్తాడు, తండ్రిని బాగా చూస్తాడు అనమాట. చిన్న కొడుకు తిరుగుతాడు, తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, మంచి యవనస్తుడు, లోక స్నేహితులు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, మంచిగా తిరిగే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. మరి ఎక్కడ అధికంగా బానిస అయిపోయాడు. కానీ ఇప్పుడు మనవాడు తండ్రి దగ్గరకు వచ్చి ఫైట్ చేస్తున్నాడు. నాన్న నాకు ఆస్తి పంచు. తండ్రి అన్నాడు, రే నీకంటే పెద్దవాడు అడగలేదు, నీకెందుకు ఆస్తి అంటే, నో నాకు అన్నీ అనవసరం, నాకు ఆస్తి కావాలి, నా ఆస్తి నాకు ఇస్తావా లేదా అని అన్నాడు. సరే, తండ్రి ఎక్కువ వాదం పెట్టుకోలేక, కుమారుణ్ణి శిక్షించలేక, వయసు వచ్చినవాడు పెద్దవాడు,
ఇక ఏమీ అనలేక తండ్రి ఏం చేశాడంటే ఇద్దరు కొడుకులకి ఆస్తులు పనిచేశాడు. ఆస్తులు పనిచేసిన తర్వాత అయ్యగారికి డబ్బు చేతిలో వచ్చింది కదా, పత్రాలు చేతిలోకి వచ్చింది, మొత్తం అమ్మేశాడు. డబ్బు కట్టలించుకున్నాడు, సూటు బూటు బండించుకున్నాడు, హ్యాపీగా బెంగళూరు వెళ్ళిపోయాడు, లేకపోతే గోవా వెళ్ళిపోయాడు, లేకపోతే మొత్తానికి టూరిస్ట్ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో మొత్తానికి అన్నిటికి వెళ్ళిపోయాడు. దీని వెనకాల కొన్ని కోతులు కూడా బయలుదేరినాయి. మీకు బాగా అర్థం కావడానికి ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నాను ఇవి. ఈ కోతులు ఈగల ముసురులన్నీ కూడా వెళ్ళిపోయారు. శుభ్రంగా వీడి దగ్గర ఉన్న డబ్బులన్నీ తిని తాగి ఎంజాయ్ చేసి వారి శరీరాన్ని సుఖపరిచి అబ్బబ్బబ్బబ్బ డబ్బులన్నీ అయ్యేదాకా చేశారండి. మరి ఆ తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు లలిత జ్యువెలరీకి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళలేదా? అబ్బాయి అలా చూస్తున్నారండి, ఆ పేరు ఎప్పుడు వినలేనట్టు చూస్తున్నారు. లలిత జ్యువెలరీ. ఏమంటే ఆయన డైరెక్టర్ ఏం చెప్తాడండి? డబ్బులు ఎవరికి? మీరు ఎక్కడ చూడలేదా? డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే క్వశ్చన్ వింటలేదా? ఇప్పుడు అయ్యగారికి కూడా డబ్బులు ఎవరి ఊరికే రావు. చేతిలో చిల్లి కావలేదు. వచ్చిన స్నేహితులు అందరూ అరే మరి మా అమ్మ పిలుస్తుందరా, మా నాన్న పిలుస్తుందరా, అరే నాకు పని ఉందరా అదంట, అందరూ వీడిని వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వీడికి పెట్టినవాడు లేడు, చేసినవాడు లేడు, ఇచ్చేవాడు లేడు, ఏం చేసినవాడు లేడు. ఇంకో దరిద్రం ఏంటో తెలుసా? వీడు ఎక్కడికి వెళ్ళి ఉన్నాడో అక్కడ పెద్ద కరువు వచ్చి తయారైంది. పోనీ ఏ పనో చేసుకుని బతకడానికి కూడా లేదు. ఇప్పుడు మన కరోనా ఎలా వచ్చింది బ్రదర్? కరోనా వచ్చింది కదా, మనకి కరోనా 2020లో వచ్చింది. పని ఈడికి వచ్చిన కరోనా ఎన్ని సంవత్సరాల కిందట వచ్చిందో కానీ యేసుప్రభు కాలంలో వచ్చేసింది. ఎందుకు అని అంటే మనుషులు తినడానికి ఆహారము కూడా దొరకలేనంత భయంకరమైన కరువు వచ్చిందంట. ఆ కరువులో వీడు ఆకలితో అలవడెళ్ళిపోతున్నాడు. చచ్చిపోయే పరిస్థితులు వచ్చేసినాయి. ఎలా బ్రతకాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి దగ్గరికి వెళ్ళాలా? వెళితే అక్కడి నుంచి ఆస్తి పంచుకుని వచ్చేసాడు కదా. ఈ ఆస్తి పంచుకుని వస్తే తండ్రి ఏమంటాడో, వాళ్ళందరూ ఏమంటారో, అలా ఎలా నన్ను నీచంగా చూస్తారో, చిచి నేను వెళ్ళను అనుకుని రోషం అడ్డు వచ్చింది. ఈగో, మనకి ఈగో అడ్డు వస్తుంది. ఈ ఈగో అడ్డు వచ్చేసి చిచి నేను పొరపాటున వెళ్ళను, ఇంకా ఏదైనా కానీ ఇక్కడే తింటా, ఇక్కడే పడుకుంటా, ఇక్కడే చస్తా అనే బ్రతుకు వచ్చేసింది. చివరికి వీడికి అన్నం పెట్టిన వాళ్ళు లేడు. అయితే ఎవడో ఒక పందులు పెంచుకునే యజమానుడి దగ్గరికి వెళ్ళాడండి. పందులు పెంచుకునే యజమానుడి దగ్గరికి వెళ్ళాడు. అరే అన్నా నీ పందులు కాస్తానన్నా, నాకు ఏదైనా కొంచెం ఆహారం ఏదన్నా ఉంటుందా అంటే, సరే పందులు కాయ అన్నాడు. ఆ పందులు కాసేవాడి దగ్గర ఇక అక్కడ కూడా టయానికి అన్నము లేక చివరికి పందులకు పెట్టే ఫుడ్ ఉంటుంది కదండి, అది ఏ ఫుడ్డో తెలియదు. అది ఒకటి పొట్టో లేకపోతే అది పొట్టని రాయబడింది. అది ఏ రకమైన ఫుడ్డో తెలియదు కానీ పందులు తినే ఫుడ్ తినడానికి ఇలా చేతి పెట్టుకొని తింటున్నప్పటికీ తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి చూపిన ప్రేమ గుర్తొచ్చింది. తండ్రి పెట్టిన భోజనాలు గుర్తొచ్చినాయి. తండ్రి చేసిన విందు గుర్తొచ్చింది. తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు. ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ ఎప్పుడైనా చూశానా? నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ ఎప్పుడైనా తిన్నానా? నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా నాకు తక్కువయ్యిందా? నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నాకు ఏదైనా అసలు కొరత వచ్చిందా? అరే ఎందుకు ఈ బతుకు వచ్చి, ఎందుకు ఈ నీచమైన బ్రతుకు, చిచి ఈ బతుకులో ఎందుకు ఇది? నా తండ్రి దగ్గరే ఉంటే నా బ్రతుకు రాజ్యాధికారంగా ఉండేది కదా. ఈ పందుల దగ్గరే ఇలాంటి ఒక దిక్కుమాలను బ్రతుక్కొచ్చాను. ఏదైనా కానీ పందుల దగ్గర బ్రతికేదానికంటే నా తండ్రి దగ్గర ఉంటేనే మేలు కదా అని ఆలోచన కలిగి ఇప్పుడు పందులు పొట్టు విడిచిపెట్టి చింపురు తల వేసుకుని చిరుగుపోయిన బట్టలు వేసుకుని వ్యభిచారముతో రకరకాల మట్టి వాసనలతో చెడ్డ కంపుతో ఇప్పుడు తండ్రి దగ్గరికి పరుగులు పెడుతూ వెళుతున్నాడు. ఏమని వెళ్తున్నాడో తెలుసా? నా తండ్రి దగ్గరికి వెళితే, నాయనా నీవు నన్ను కొడుకుగా చూడకపోయినా పర్వాలేదు, నీవు నన్ను కనీసం బిడ్డగా చూడకపోయినా పర్వాలేదు, నీ పనివారిలో ఒకడుగా ఆయన నన్ను చూస్తావనే ఆశతో తపనతో వస్తున్నాను ఆయన అని చెప్పి తూలిపోతూ శరీరం సహకరించలేక వాలిపోతూ నడుస్తూ పరుగులు పెడుతూ వెళుతున్నాడండి. దూరము నుంచి తండ్రి చూస్తున్నాడు.
దూరం నుంచి తండ్రి చూస్తూ ఉంటే, తండ్రి దూరం నుంచి చూశాడు, కొడుకు రాకడ చూశాడు. వెంటనే ఆ పరుగులు పెట్టుకుని ఆ కోటలో నుంచి ఇప్పుడు దారి మార్గంలో ఎదురు పరిగెట్టుకెళ్తూ ఉంటే, నాకు ఎదురుగా వస్తున్నది ఎవరు? నా నాయనేనా, నా తండ్రేనా అని చూస్తూ ఉంటే, తండ్రి పరుగులు వచ్చి బిడ్డను కౌగులించుకుని ముద్దులు పెడుతున్నాడండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొడుకంటున్న, నాయనా నన్ను ముట్టుకోవద్దు, ఎందుకో తెలుసా, నా శరీరం చెడిపోయి ఉందయ్యా అంటే, తండ్రి ఇంకా గట్టిగా దగ్గరికి లాక్కుని ముద్దులు పెడుతున్నాడు. నాయనా ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏమండి, మరో ప్రశ్నలు వేయలేదండి. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావురా? నా ఆస్తంతా ఏం చేసావురా? ఎక్కడ ఎవరితో తిరిగావురా? ఏ జబ్బులు అంటించుకొచ్చావురా అని తండ్రి అడగలేదండి కొడుకుని. నోయని ప్రశ్న. మనమైతే ఎన్ని ప్రశ్నలు వేస్తామో, ఎన్ని క్వశ్చన్లు అడుగుతామో, ఎంతగా వాళ్ళని గాయపరుస్తామో తెలియదు. మనం మరింత గాయపరుస్తాం వాళ్ళని, మరింతగా పొడి చేస్తాం వాళ్ళని. మానసికంగా చచ్చిపోయినా మరింతగా చంపేస్తాం మనం. ఈజ్ ద యువర్ కిల్లర్. నువ్వే ఒక కిల్లర్వే. ఎవడి ఒక మాట చెప్పిన, ఒక పాపం చేసేవాడు కిల్లర్ కాదండి. వాళ్ళని సూటిపోటి మాటలతో చంపేసిన వారే రియల్ కిల్లర్. వాళ్ళే రియల్ కిల్లర్. వాళ్ళే మానసికంగా చంపేసిన వాళ్ళే భయంకరమైన హత్య చేసిన వాళ్ళు, భయంకరమైన పాపం చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు తండ్రి అడిగాడా, నా ఆస్తి ఏం చేసావురా? ఎక్కడికి వెళ్ళావురా? ఏం చేసినావురా? ఎవరితో తిరిగావురా? ఏ జబ్బులంటుకు వచ్చావురా? నీ శరీరం మీద ఈ దుర్వాసన ఏంటిరా అని అడిగాడా? అడగలేదండి. కొడుకుని ముద్దులు పెట్టుకుంటున్నాడండి. మీకు తెలుసు, మీ బిడ్డ, నీ కూతురు, నీ కొడుకు ఒకవేళ వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి సరదాగా ఆడినా, ఒకవేళ ఇసుకలో మట్టిలో పుర్లిపోయి ఆడేసిన, ఒక తల్లికి ఆ ప్రేమ ఎంత ఉంటుందో, ఒక తండ్రికి ఆ ప్రేమ ఎంత ఉంటుందో, ఇప్పుడు ఈ తండ్రి ఆ కొడుకు మీద అంత ప్రేమ చూపిస్తూ ఉంటే తలదించుకుని, రాయినైనా రా రా అని తీసుకెళ్ళి ఆ ఇంటిలోకి తీసుకెళ్తూ ఉంటే పని వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. అరే పనివారులారా, అందరూ రండి అంటే పని వాళ్ళందరూ వచ్చి, అరే వీడు చిన్నబాబు కదా అని అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటే, ఇడిగో నా కుమారుడు. తండ్రి ఏం చెప్తున్నాడు? ఇడిగో నా కుమారుడు. ఈ కుమారుడు చనిపోయి మరలా బ్రతికి వచ్చాడు. స్తోత్రము కలుగునుగా. మన యేసయ్య ప్రేమ ఎంత గొప్పదండి. మనుషులు మనల్ని చంపేస్తారండి. ఇప్పుడు అంటాడు, పనివాళ్ళందరూ చెప్తున్నాడు. ఎందుకంటే పనివారు గుసగుసలు ఆడుకోకూడదు. ఇంకా తండ్రి ఉద్దేశం ఏంటో తెలుసా? పనివాళ్ళు ఎందుకు పిలిచాడు? వాళ్ళు గుసగుసలు ఆడుకోకూడదు. రే తండ్రి ఆస్తి అట్టుకెళ్ళిపోయిన దుర్మార్గుడు రా వీడు, తండ్రి ఆస్తిని అమ్మేసుకున్న దౌర్భాగ్యుడు రా వీడు, వాళ్ళ నాన్న ఎంత ఇసుకించాడు రా, వాళ్ళ నాన్న ఎంత చంపాడు రా వీడు అని ఎవ్వరు మాట్లాడుకోకూడదని పని వాళ్ళందరినీ పిలిచి అంటున్నాడు, ఇదిగో నా కుమారుడు, ఈ కుమారుడు చనిపోయి మరలా బ్రతికివాడు. తీసుకురండి వస్త్రాలు పిలుస్తున్నాడు. తీసుకురండి నూతన వస్త్రాలు, తీసుకురండి చెప్పులు, తీసుకురండి నూతన ఉంగరాలు తీసుకురండి అంటున్నాడు. వెంటనే అప్పటికప్పుడే స్నానం చేయించేసి ఇప్పుడు తొడుగుతున్నాడు. రాజవస్త్రాలు ధరించాడు, రాజ ఉంగరము ధరించాడు, మంచి చెప్పులు తొడిగించాడు. ఇప్పుడు రాజ్యాధికారం వచ్చింది. ఇప్పుడు కొడుకు తండ్రిని అట్టుకుని ఏడుస్తున్నాడు, నాయన కుమారుడుగా అనుకోవడానికి నేను యోగ్యుడు కాదయ్యా, నీ పని వాళ్ళు ఒకరిని పెట్టయ్యా అంటే తండ్రి లేపి, నాయన నువ్వు నా కుమారుడు రా, నీ కాళ్ళకి పని ఏంటిరా. ఏమండి, నేనేమంటానంటే మన సారాంశం ఏంటంటే, దేవుడికి లేని బాధ, దేవుడికి లేని గుండె రోత, ఎవరో చేసిన దానికి, ఎవరో పాపం చేసేదానికి, ఎవరో తప్పుడు చేసేదానికి మనం ఎన్ని శిక్షలు విధిస్తున్నాం, వాళ్ళని ఎంతగా గాయపరుస్తున్నాం, వాళ్ళని మనం ఎంతగా వాళ్ళు గుండె రోతకు వస్తున్నాం మనం. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మనం ఎవరిని ప్రశ్నించే వారం కాదు, మనం ఎవరిని గాయపరచడానికి మనం లేం, మనం ఎవరిని బాధ పెట్టడానికి లేం, అందరినీ మనం క్షమించేవారుగా ఉండాలి. వాళ్ళు ఎంత తప్పు చేసినా
క్షమించగలిగిన హృదయం కలిగిన వారంగా ఉండాలి. ఏమండి, ఏం కలిగి ఉండాలండి? ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా, ఎంత దుర్మార్గత చేసినా మనం వారిని క్షమించే మనసు కలిగిన వారమై ఉండాలండి. మనం ఏదో నీతిమంతులం కాదు, మనం పరలోకం నుంచి వచ్చిన దేవదూతలం కాదు, మనం గొప్పవారం కాదండి. నా యేసయ్య ఎంతెంతో పాపుల్ని క్షమించాడు. ఏమండి, ఎంత బల్లెం పట్టుకొని పొడిచిన వాడిని క్షమించలేదు ఆయన? మీరు చెప్పండి. ఎంత పెద్ద బల్లెం పట్టుకుని గుండెల్లో పొడిచి రొమ్ముల్లో పొడిచిన వాడిని, ఆ రొమ్ముల్లో నుంచి ఆ ఈటను లాగితే అందులో నుంచి నీరు కారుకుంటూ రక్తము నీళ్ళు వచ్చేసినాయి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో కానీ బయట కానీ ఎవ్వరు ఏ తప్పు చేసినా మనం క్షమించాలి. వాళ్ళని మనం బ్లేమ్ చేయకూడదు, వాళ్ళని గాయపరిచేలాగా మనం మాట్లాడకూడదు, వాళ్ళని పాయింట్అవుట్ చేయకూడదు. నువ్వు ఇలా ఎందుకు అవుతున్నావు? అవసరమైతే నీ చేతనైతే కూర్చోబెట్టుకుని మంచి మాటలు చెప్పు, మంచి ధైర్యం ఇవ్వు, ఓదార్చు, మంచి మార్గాన్ని చూపించు, మంచి క్షేమకరమైన దారి చూపించు. అంతేగాని వాళ్ళని ఇతరులకు చెప్పి నీ చిన్న చూపుతో చూపి వాళ్ళని మరింత గాయపరచద్దండి. ఎవరైనా రోడ్డు మీద ఏదైనా తప్పు చేశారని ప్రజల్లో కనబడితే వాళ్ళని వింత చూపు చూస్తావండి, విషప చూపు. ఆ చూపులో పాపం లేదా? ఆ చూపులో పాపం లేదా? ఈమె నాకు తెలుసురా, ఈమె ఎలాంటిదో మాకు తెలుసు అన్నవాళ్ళు లేరా? వీడు ఎలాంటిదో మాకు తెలుసు అని చూపులతోనే తీర్పు తీర్చిన వాళ్ళు ఉన్నారండి. చూపుతోనే తీర్పు తీర్చేస్తారు జనం. నో, మనమందరం పాపం చేసిన వాళ్ళమేనండి. మనం ఎవరో నీతిమంతులు లేం కదరా బంగారు తల్లి, ఉన్నామా? లేం. దేవుడు మనల్ని క్షమించాడు, మనం ఈ రోజుల్లో ఉన్నాం. ఒకరోజు వాళ్ళని క్షమిస్తాడు, ఒకరోజు ఇంకొకరిని క్షమిస్తాడు, ఇంకొక రోజు ఇంకొకరిని క్షమిస్తాడు. రాయ్, ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. ఆఖరిగా ఒక మాట. యేసు ప్రభువు ఒకరోజు భోజనానికి వెళ్ళారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు, కానీ కంటెంట్ మారిందంతే. ప్రసంగం యొక్క కంటెంట్లో చెప్తున్నాను ఈ విషయాన్ని. యేసయ్య గారిని భోజనానికి పిలిచారు, సీమోన్ అనే అతను. అమ్మా వింటున్నారా? ఏమండి వింటున్నారా? మీకు బాగా అర్థం కావాలి చెప్తున్నా, ప్రాక్టికల్. భోజనాన్ని పిలిచారన్నా యేసయ్యని పిలిచిన తర్వాత ఇప్పుడు మీ ఇంటికి చుట్టం వచ్చారనుకో, ముందు మనం ఏం చేస్తాం? రూతమ్మ గారు చెప్పండి, ఏమిస్తామండి? మనం ఏం చేస్తాం? మొట్టమొదటిగా వాటర్ దేనికి అమ్మా? వెరీ గుడ్. కాళ్ళు కడుక్కుంటా. వాళ్ళు ఏమన్నా పేడ రాసుకుంటూ వచ్చారా, మట్టి రాసుకుంటూ వచ్చారా? వాళ్ళు నీళ్ళు ఎందుకు ఇస్తున్నాం? కాళ్ళు కడుక్కోవడానికి ఇస్తాం, మర్యాదపూర్వకమైంది అది కదా. రెండోది, అప్పుడు ముఖం కూడా కడుక్కుంటారు కదా, కడుక్కుంటామా లేదా? కాళ్ళు కడుక్కునే వాళ్ళు ముఖం కడుక్కుంటాం, చేతులు కడుక్కుంటాం. రెండోది ఏమి ఇస్తాం మనం? అరే భలే తెలిసిపోయింది, టవల్ ఇస్తాం కదా. టవల్ ఇస్తాం. టవల్ తుడుచుకుంటారా? తుడుచుకున్న తర్వాత మూడోది ఏమిస్తాం? మూడోది ఏమిస్తావురా బంగారు తల్లి? ఇండియా కల్చర్ ఇక్కడే దెబ్బతినేస్తుంది. ఇండియా కల్చర్ ఏంటంటే ఇక్కడే దెబ్బతినేస్తుంది. ఫారినర్స్ ఏం చేస్తారో తెలుసా? ముందు హక్ చేసుకుంటారు, పవిత్రమైన ముద్దు పెట్టుకుంటారు. అర్థమైందా? ఫారినర్స్ ఏం చేసుకుంటారు? ఫస్ట్ హక్ చేసుకుంటారు. లేడీస్ హక్ చేసుకుంటారు. బాయ్స్ హక్ చేసుకుంటారు. హక్ చేసుకున్న తర్వాత మీకు సౌదీ అరేబియాలో ముద్దు చక్కగా పెట్టుకుంటారనమాట. వాళ్ళు మగోళ్ళు కనపడినా అద్భుతమైన ముద్దు పెట్టుకుంటారండి. చాలా విచిత్రంగా ఉంటుంది. నేను కూడా ఒకసారి వెళ్ళినప్పుడు మా బాస్ ఒకసారి పెడతాడు, చాలా అద్భుతంగా పెడతాడు ముద్దు. ఈ బొగ్గ పట్టుకొచ్చి ఆయన బొగ్గ పట్టుకొని కట్టొచ్చి అంటాడు, అంతే. మీకు అర్థమైందా? వాళ్ళ దగ్గరకు వచ్చి హక్ చేసుకుని అంటారు. అంటే లిప్స్ తగలో,
ఈ బుగ్గ ఆ బుగ్గ తగులుద్ది అంతే అంటారు, సౌండ్ చేసుకుంటారు. అస్సలాముఅలైకుం అంటారు అంతే. ఇది అందుకే మన ఇండియా ఇంకా అలాగే ఉండిపోయింది. బాబోయ్, ఆ మాట అంటే ఇంకా పెద్ద ప్రమాదం అయిపోద్దేమో. ఇప్పుడు అమెరికాలో ఉంటేనే ఈ కల్చర్లో ఉంటే ఇప్పుడు ఇండియాలో వచ్చిందనుకో ఒకరికొకరు హక్ చేసుకొని ఇంకా ప్రమాదం అయిపోతాయి. నో, అది మీరు మీ మార్గం మీరు చూసుకోండి. వాట్ ఎవర్ ఏదైనా ఇప్పుడు సహజంగా మనం చేసే పని కదా. తర్వాత మనం ఏమిస్తాం, తాగడానికి ఏ డ్రింకో, ఏ జ్యూసో, ఏ నిమ్మరసమో ఇస్తాం. రే జాయిల్, రే రే నేను పట్టించుకుంటలేదు కదా, పీట వేసి కూర్చుందాం అనుకుంటున్నారు. బాబు అయ్యా కూర్చోండి సార్, కూర్చో, అక్కడ కూర్చోరా బాబు, కూర్చో. జాయిలు దెబ్బకి పాయలు అయిపోతాయి. అమ్మ జ్యోతి, మనోడికి ఇంకేం తెలియలేదు. తణుకెక్కడ, తణుక, తన్విక. అమ్మ తన్విక బాగున్నావా? కూర్చో, శుభ్రం కూర్చో. నిన్న పేరు చెప్తూ చచ్చిపోయానండి నేను. కనికంద ఒక రోజు, ఒకసారి కనిక అంటుంది, ఓ రోజు తనిక అంటుంది. ఇక పొరపాటుని అత్తిలాంటిది ఏమని భయం వేసి సరిగా చెప్పామంటే తన్విక అంది. ఓకే పోనీలే, వెరీ గుడ్ కదా. ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? ఇంటికి వచ్చిన అతిథికి మనం ఏమిస్తాం? నిమ్మరసము, నీళ్ళు, ద్రాక్షరసం ఏదో ఒకటి ఇస్తాం కదా. ఇలా ఇచ్చి ఆ వ్యక్తికి మంచిగా కుర్చీ వేసో లేకపోతే సోఫా వేసో ఏదో వేసి కూర్చోబెడతాం. ఇది అతిథి చేయాల్సిన పని. అయితే యేసు ప్రభువుని ఒకరు పిలిచారు భోజనానికి. భోజనాన్ని పిలిచిన తర్వాత యేసు ప్రభు గుమ్మంగాడికి వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చిన వాడు లేడు. ఆయన కాళ్ళు కడుక్కొని, ముఖం కడుక్కొని, చేతులు కడుక్కుని తుడుచుకుంటే రుమాలి ఏ విధమైంది ఇవ్వలా. యేసు ప్రభు వారు లోనకు వచ్చిన తర్వాత హగ్ చేసుకున్న వాళ్ళు లేరు, ముద్దు పెట్టుకున్న వాళ్ళు లేరు. సరే, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ఈ లోపల సీమోను గారు, అయ్యో యేసు ప్రభు వచ్చేసాడు కదా, అర్జెంటుగా వంట భోజనాలన్నీ ప్రిపేర్గా సిద్ధపరిచేద్దాం, బిర్యానీ, చేపల కూర, మటను అన్నీ తీసుకొచ్చి పెట్టేద్దాం, మంచిగా భోజనం పెట్టేద్దాం, సిద్ధపరిచేద్దామని ఈ లోపల ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో నుంచి పాత్రలన్నీ సర్దుపరుస్తున్నాడు. ఈ లోపల కూరచ్చుకొని గుమ్మంగాడికి వచ్చినప్పటికీ యేసు ప్రభు వారి దగ్గరికి ఒక పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారం చేస్తున్న ఇంకొక స్త్రీ, నేను ఇందాక చెప్పిన కంటెంట్ స్త్రీ వేరు, ఈవిడ ఇంకొక ఆవిడ. ఈమె యేసు ప్రభు వారు పలానా ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఏడుస్తూ యేసు పాదాల మీద పడి ఏడుస్తుందండి. ఇప్పుడు ఆ ఏడుపుకి యేసయ్య పాదాలు కడిగేసింది. నెంబర్ 1, ఒక పని అయిపోయింది. కాళ్ళు కడుక్కున్న వాళ్ళకి, ముఖం కడుక్కున్న వాళ్ళకి ఏమి ఇవ్వాలని చెప్పాను చెప్పరా? టవల్ ఇవ్వాలి కదా. ఈ టవల్ ఇప్పుడు ఏమిటి తుడుస్తుందంటే ఈ తల వెంట్రుకలన్నీ పట్టుకుని యేసు పాదాలను తుడుస్తుంది. యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఆమె మనసులో ఉన్న రోదన, ప్రార్థన ప్రభు వింటున్నాడా? ఈ లోపల అలా కన్నీరు కారుస్తూ ప్రభు ఆ ఎంటుకలు పెట్టి తుడుస్తూ యేసయ్య పాదాలు ముద్దులు పెట్టేస్తుంది, పాదాలు ముద్దులు పెట్టేస్తుంది కదా. ముద్దులు పెట్టేస్తూ ఉంటే ఈ లోపల ఆ కూర గిన్నెచ్చుకుని వస్తున్న సీమోను హఠాత్తుగా చూశాడు. ఇది హఠాత్తు పరిణామం, మానవుడికి ఇంకా అయిపోయింది. ఇంకా వెంటనే కళ్ళెల పెద్దవి చేసి, అమ్మో ఈయన యూదుడు కదా, ఆమె పాపాత్మురాలైన స్త్రీ కదా, అసలు ఆమె ఎంతమందితో పాపం చేసిన పాపాత్మురాలైన స్త్రీ, అసలు ఈయన దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టుకుంటే ఆయన ఎలా పెట్టించుకుంటున్నాడు ముద్దులు, ఆమెను ఎలా ముట్టించుకున్నాడు అని ఆలోచిస్తూ ఉండిపోయాడు గుమ్మమ్మ దగ్గర. ఈ లోపల యేసయ్య అన్నాడు, సీమోను, ప్రభువా, నేను ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? మరి ఇవ్వలేదయ్యా. తుడుచుకోవడానికి ఏదైనా వస్త్రం ఇచ్చావా? మరి ఇవ్వలేదు అయ్యగారు, ఇవ్వలా.
నేను వచ్చిన వెంటనే ముద్దులు పెట్టుకుని నన్ను ఏమన్నా కౌగులించుకున్నావా అని అంటే అది కూర మాడిపోద్దేమో అని. నువ్వు చెయ్యలేని పని ఈమె చేసింది. ఈమె చేసిన పాపాలు విస్తారమైనవే, కానీ విస్తారమైన పాపములు ఈమె క్షమించబడ్డాయి. అమ్మా, సమాధానముగా వెళ్ళు, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అన్నారు. చప్పట్లు కొట్టిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనలో సీమోన్లు చాలామంది ఉన్నామలేమా? మాట్లాడరు ఏంటండి? ఒప్పుకుందామండి. సీమోన్లు ఉన్నారా లేరా మనలో అండి? బ్లేమ్ చేసిన వాళ్ళు ఉన్నామా లేదన్నా? అంటే సీమోన్ అంటే ఆ పేరు పెట్టుకునే వాళ్ళం కాదు, ఆ దాఖలాలు కలిగిన వాళ్ళు మనం అందరం ఉన్నామా లేమా? ఉన్నాం. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు కూడా ఇతరుల పాపాలు, ఇతరుల తప్పులు వెతికి కౌంట్ చేసేవాళ్ళగానే ఉన్నాం. డబ్బులు లెక్కట్టుకురా బాబు అంటే ఇతరుల తప్పులు లెక్కెట్టేవాళ్ళుగా అయిపోయాం మనం ఈరోజు. అవునా కదా? నీకొచ్చిన జీతం లెక్కెట్టు, నీకొచ్చిన సంపాదన లెక్కెట్టుకో, నీ ఇంట్లో పరిస్థితులు లెక్క పెట్టుకో. ఇతరుల తప్పులు మనకు ఎందుకురా అబ్బాయి? మనకు ఎందుకంట? యేసయ్య అందరినీ క్షమించాడు కదా. అన్నిటికంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న నిన్ను కూడా క్షమించాడు రా బాబు. నిన్ను కూడా క్షమించాడు కదా. పాపము చెయ్యని వాడు ఒక్కడును, చెప్తుందా బైబిల్లో లేదా? పాపము చెయ్యని ఒక్కడును లేడు భూమి మీద, ఎవడూ లేడు. అందరూ పాపం చేశాం, అందరూ తప్పు చేశాం, అందరూ తప్పులు చేస్తూనే వెళుతున్నాం. కానీ దాన్ని మనం సమర్థించుకుని చక్కగా ఆ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా యథార్థంగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి చేంజ్ యువర్ క్యారెక్టర్. మన పరిస్థితి, మన స్థితిని మార్చుకుందాం. యేసయ్య మనకి ఈరోజు ఇచ్చిన ఒక మంచి కంటెంట్ ఏంటో తెలుసా? ఎవరిని బ్లేమ్ చేయకురా బాబు అని, నీవన్నీ చేసుకో, ఓకేనా? ఇతరుల తప్పులు వెతికే వాళ్ళంగా, ఇతరులని మనం తప్పు చూపే వాళ్ళంగా, ఇతరులను గాయపరిచే వాళ్ళంగా, ఇతరుల కోసం చెప్పుకునే వాళ్ళంగా నువ్వు చెయ్యొద్దు. క్షమించేవాడు దేవుడు, శిక్షించేవాడు కూడా దేవుడే, మనుషుడు అవ్వడం వల్ల కాదు. నేను ఇంకో మాట చెప్తాను, ఏమనుకోద్దు మీకు, మగోళ్ళకి మీకు అందరికీ చెప్తా. ఎంతటి పరిస్థితి వచ్చినా భార్య మీద చెయ్యి చేసుకునే పని కూడా వెళ్ళకూడదండి. మగవాళ్ళకి చెప్తున్నా ఈ విషయం. ఎందుకో తెలుసా? ఆమెను మనం కనలేదు, జస్ట్ మనకు అప్పగించారు అంతే బాధ్యతగా. బైబిల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీకు ఎంత అధికారం ఉందో ఆమెకును దేవుడు అంతే అధికారం ఇచ్చాడు. ఆమె దేహము మీద కానీ నీ దేహం మీద ఆమెకు కానీ అధికారము లేదంటాడు దేవుడు. కాబట్టి మన మాటతోనే చెప్పి హెచ్చరికతోనే సమర్థించే వారంగానే వెళ్ళాలి. వాళ్ళని కొట్టి గాయపరిచి అవమానపరిచే వాళ్ళంగా మనం ఎప్పటికీ ఉండరాదు. అది ఎప్పటికీ తగదు. నో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నా భార్యనైనా నేను ఒకటే చెప్తా, నిలబడి గట్టి కళ్ళారు చేస్తే చాలు, ఆ సమాధానం మనకు వచ్చేయాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం కేవలం మాటతో చెప్పేవారంగా, సమాధానం పరిచేవారుగానే ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి ఎంత స్థాయి ఇచ్చాడు, వాళ్ళు కూడా అంతే స్థాయి ఇచ్చాడండి. దేవుడు పక్కటెముక నుండి తీశాడు కదండి. ఎక్కడి నుండి తీశాడు మనల్ని? ఆమెను ఎక్కడి నుండి తీశాడు? పక్కటి ఎముక నుండి తీశాడు. అంటే నువ్వు ఏ ఎముకతో పక్కన ఉన్నావో ఆమె కూడా నీ పక్కన ఉండే సామర్థ్యురాలు ఆమె. ఒకవేళ ఈ తల భాగంలో తీస్తే ఆమె నీ నెత్తి మీద కూర్చోవచ్చేమో అని అనడానికి లేదు. కాళ్ళ ఎముకలో నుంచి తీయచ్చు కదా. అక్కడ తీయడానికి ఒకవేళ నువ్వు నా కాలి ఎముకలో నుంచి తీయబడ్డావు, నా కిందే ఉండు అని నువ్వు అనొచ్చేమో. అని అనడానికి ఆ అధికారం లేదు. అందుకే భార్యాభర్తలు
ఏక శరీరమై ఉన్నారని చెప్తున్నాడు ప్రభు. ఏక శరీరము అంటే చెప్పండి, ఏక శరీరం అంటే ఇప్పుడు స్నానానికి వెళ్ళాం, మనం స్నానానికి వెళ్ళామా, ఒళ్ళంతా సబ్బు రాస్తామా, లేకపోతే ఈ పక్క మాత్రమే రాసుకుంటామా? చెప్పండి. ఒళ్ళంతా రాస్తాం, శరీరం అంతా రాసుకుంటాం. మన శరీరంలో ఏ అవయమును వదలకుండా రఫ్ చేసి మరి సోపుతో శుభ్రంగా కడుక్కుంటామా? చిన్న చిన్న ఏళ్ళు కూడా, చిన్న చిన్న మొత్తం అన్నీ శుభ్రం చేసుకుంటాం. వై? ఎందుకు? మన శరీరం మీద అంత తీపి, అంత జాగ్రత్త మన శరీరం మీద. పైగా మరి నాలాంటి నలుపోడు ఏం చేస్తాడండి, అద్భుతమైన సబ్బులు వాడాలి అంటే ఎందుకు? తెలుపు రావడానికి కోసం వచ్చే ప్రయత్నాలు ఇవి. మామూలు సబ్బులు పనిచేయవు. గవర్నమెంటు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వేస్తున్న స్టాంపు కలిగిన సోపు మైసూర్ శాండిలే కదమ్మా, అది దోమాలి. అంటే మన శరీరం మీద ఎంత జాగ్రత్త కలిగిన సోపు వాడతాము. మరి భార్య కూడా అంతేనండి, ఆమె కూడా మనకు అదే జాగ్రత్త కలిగిన స్త్రీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరిని బ్లేమ్ చేసి మాట్లాడట్లేదు, ప్రభు నడిపింపుని బట్టి నేను మీకు చెప్పే విషయం ఇది. అలాగే స్త్రీ, మీరు కూడా వినాలి. మీకు ఏ స్థానం అయితే ప్రభు ఇచ్చాడో ఆ స్థానంకు తగినట్టుగా మీ భర్తను కూడా సమాన హక్కు వీరిలో చేయాలి. సమాన హక్కు భరితం. అర్థమైందమ్మా? నువ్వు 3 ముక్కలు తినేసి ఆయనకు ఒక ముక్క ఉంచడం కాదు. ఏమంతేనా? ఎన్ని ముక్కలు మీరు తినేసి, ఎన్ని ముక్కలు తినేసండి? 3 ముక్కలు మీరు తినేసి భర్తకు ఒక ముక్క ఉంచితే అసలు ఎప్పటికీ చేయరండి ఈ ఆడోళ్ళు. చేస్తారా అన్న? నాకు ఊహ తెలిసి ఎప్పటికీ చేయరు. రాత్రి రూతం వేసినప్పుడు నాకు అర్థమైంది చేపల కూర. ప్రైజ్ లార్డ్. ప్రసంగంలో చెప్తున్నానని కాదు కానీ ట్రూత్ చెప్తున్నా. ఎంతైనా ఆ పాసిబిలిటీ కనబడుతుందండి స్త్రీలలో. పాపం వాళ్ళు ఎప్పుడు తక్కువ తిందాం, తక్కువే, మనకెప్పుడు మనకి లేకపోయినా పర్వాలేదని సమర్థించుకుంటా చూడు. హ్యాట్సప్ మీ అందరికీ. అది నేను చాలామంది స్త్రీలలో చూశాను. సహజంగా మా భార్య విషయంలో కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, మా క్రాంతి విషయంలో కూడా ఏదున్నా ముందు పాస్టర్ గారు మీరు తినేయండి, నా సంగతి తర్వాత. పెద్దమ్మ విన్నావమ్మా? వెరీ గుడ్, మంచిదమ్మా. రాత్రి చుట్టాలు వచ్చిన సేవకులు ప్రేమను కనుపరిచిన దేవునికి స్తోత్రం. నిజం చెప్పాలంటే రాత్రి మాకు ఉపవాస పత్తు. ఎందుకంటే ఏమీ లేదు మాకు. మేము వచ్చినప్పటికి 7:30 అయింది. దేవుడి కృపను బట్టి దేవుడు మాకు సిద్ధపరిచాడు. అరే బాబు, నువ్వు రాత్రి అంతా అటు ఇటు తిరిగారు కదా మీరు, మీకోసం ఒక చోట మేము ప్రిపేర్ చేసాం. చిరంజీవి అన్న దయ వల్ల నేను ముంచి అన్న తినలేని మొక్కలు నేను తిన్నా. చెప్పాలి తణుకు కనికి తన్విగా చెప్పు, స్తోత్రం చెప్పు. సో యు నో అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రీజన్ టుడే మెసేజ్. ఈరోజు వాక్య ఉపదేశం మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని మనం బ్లేమ్ చేయొద్దు, ఎవరిని మనం గాయపరచొద్దు, ఎవరి లెక్కలు చూడొద్దు, ఎవరిని మనం అసలు పాయింట్అవుట్ చేయొద్దు, ఎవరికి తీర్పు తీర్చొద్దు. ఎవరిని నీ చేతనైతే వాళ్ళని కూర్చోపెట్టి ఇలా నడుచుకోండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పండి. అంతేగాని మనం ఎవరిని ఇది చేయొద్దు. దేవుడే క్షమించేవాడు, దేవుడే. చెప్పండి, అర్థమైందమ్మా ఈరోజు మెసేజ్? బంగారు తెలిసి చెప్పరా, అర్థమైందమ్మా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ముగింపుకు వచ్చేసినాం. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ సందర్భంలో మనం తొట్టిల్లిపోయిన వారమో మనకు తెలియదు. పౌలు అంటాడు కొరింథీయులు 10వ అధ్యాయంలో వర్సెస్ లాస్ట్లో, తాను నిలబడుచున్నానని తాను తలంచుకొనకూడదంటాడు. తాను నిలబడుచున్నానని తాను తలంచుకొనకూడదు. ఎందుకంటే ఏ సమయంలో నువ్వు పడిపోదువో నీకు తెలియదు. అందుకే మనం ఎవరిని ఇది చేయొద్దు.
సో క్లోజ్ యువర్ ఐస్, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. తన్విక ఊసులు వస్తున్నాయండి, ప్రార్థన చేసుకుందాం. దా మోకరించి అందరు మోకాళ్ళ మీదకి రండి ప్లీజ్.